ముఖ్యంగా పోయిన ఇద్దరు వారి వారి అవసరాలకు తప్పితే వారికి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాదు కదా, వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పథకాలు ఇస్తున్నారో కూడా కరెక్ట్గా తెలియదు. కాబట్టి పథకాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. పథకాలను చూసి పోవడం అనేది అది అబద్ధమని ఈ సందర్భంగా చెప్పదలుచుకుందాం. రెండవది, రానున్న రోజుల్లో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కంటిన్యూగా వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇక్కడ తాగునీటి సమస్య ఉంది, పోయిన ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయినారు, ఇప్పుడు దాన్ని మేము పరిష్కరిస్తున్నామని చెప్పి ఒక 5 బోర్లు వేసినాము. తర్వాత ఇంకోటి గుట్టపైన ఒక వాటర్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేసి నీళ్ళు ఇస్తున్నాము. తర్వాత నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మోటార్లను రిపేర్ చేసి నీళ్లు తీసుకొస్తున్నాము అని చెప్పి 3 పాయింట్లు చెప్పడం జరిగింది. నిజంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేయడం అనేది మనము జూన్ తర్వాత ఆటోమేటిక్గా టెండర్ పిలిచి చేయాలి. అంత పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి చిన్న చిన్న రిపేర్లు చేసి ఇది మేమేదో ఘనత చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా చిన్న చిన్న ఏదైనా యూజీడీ సీసీ రోడ్డు అనేది ఆల్మోస్ట్ ఆల్ పులివెందులు అంతా కవర్ చేసేసి 90% 90% పనులన్నీ పూర్తి చేసేసినాము. ఇంకా అక్కడక్కడ ఏదన్నా ఉంటే అవి మేము చేసినామని గొప్పగా చెప్పడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేగాని ఇక రానున్న రోజుల్లో వలసలు వస్తాయనేది పూర్తి అబద్ధం.